దాదాపు 20 కోట్ల మేరకు ఈ యొక్క 18 నెలల్లో నర్సరావుపేట మెప్మాకి సంబంధించి 140 ఫేక్ గ్రూపులు క్రియేట్ చేసి దాదాపు 20 కోట్ల రూపాయలు స్కామ్ చేయటం జరిగింది. ఈ ఫోటోలో ఉన్న 2 మహిళలు, ఈమె గ్రీన్ శారీ వేసుకున్నది దీప అని సిటీ మిషన్ మేనేజర్గా గుంటూరులో పనిచేసింది. సిటీ మిషన్ మేనేజర్ సిఎంఎం డ్వాక్రా దీప. రెండో ఆమె ప్రణతి అని, ఈమె సీసీగా ఇప్పుడు మెప్మా నర్సరావుపేటలో పనిచేస్తుంది. ఈ దీప అనే అమ్మాయిని గుంటూరు నల్లపాడులో పెద్ద స్కామ్ జరిగితే అక్కడ సస్పెండ్ చేయడం జరిగింది. ఆమెను తీసుకొచ్చి నర్సరావుపేట మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, ఇక్కడ ప్రస్తుతం ఉన్న అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో వాసిరెడ్డి రవి గారు తీసుకొచ్చి నర్సరావుపేట మున్సిపాలిటీలో సస్పెండ్ అయిన ఆమెని గుంటూరు నగర కార్పొరేషన్లో సస్పెండ్ అయిన ఈ వ్యక్తిని తీసుకొచ్చి ఇక అక్కడ కూడా ఇలాంటి స్కామ్ జరిగితే అక్కడ ఈ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఈ దీప అనే మీద A1గా మరొక ముగ్గురిని కలిపి ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఎఫ్ఐఆర్ కాపీ అట్లానే